మార్చ్ 3వ తారీఖున సిద్ధం ఏదైతే భీమిలిలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాకు సంబంధించి రెండో సభ దెందులూరులో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో, చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి 3వ తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున 3 సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది. ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే 3వ తారీఖున జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ సభలు జరుగుతున్న తీరు సభకి సభగా భీమిలి సభ కన్నా దెందులూరు కన్నా పైగా అనంతపూర్ కన్నా కూడా రాప్తాడు, అనంతపూర్ కన్నా పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ బెంబేలెత్తుకునే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమీ లేదు, ప్రజల్లో విశ్వాసం లేదని చెప్తున్న వ్యక్తులకి ఆ సభలు చూసి లక్షలాది మంది కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలు వచ్చే తీరు చూడటమే కాదు, ఆ ప్రజల్లో వస్తున్న స్పందన, ఆ కార్యక్రమంలో వస్తున్న స్పందన చూసి ఇప్పటికే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా పరిస్థితుల్లో ఈరోజు ఆ పార్టీలు ఉన్నాయి. నిన్న మొన్న చూసే మేనిఫెస్టో ఇది సీట్లు ఇస్తే ముందేదో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలిన వ్యక్తులు కేవలం దాదాపు 100 సీట్లు పట్టుమని చేయలే. ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మొత్తం జనసేన పార్టీని మొత్తం అంతా కూడా నేరుగా పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటట్టు పవన్ కళ్యాణ్ మొత్తం యావత్ ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ కూడా అవమానపరిచి కనీసం ఒక గౌరవప్రదమైన సీట్లు కూడా తీసుకోలేకుండా ఈరోజు కాపులందరినీ కూడా తీసుకెళ్లి ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఇదిగా ఇచ్చే విధంగా ప్రవర్తించిన తీరు ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కాపు సోదరుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికలలో ఆ దొంగ కూటమికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. పట్టుమని మహా అంటే 45 నుంచి 50 రోజులు. 50 రోజుల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా 175కి 175 సీట్లకి కైవసం చేసుకునే దశలో ముందడుగు వేస్తున్న జగన్మోహన్ దీవించేదానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పల్నాడు ప్రాంతం కానీ అలాగే గుంటూరు ప్రాంతం కానీ అందరూ కూడా రాప్తాడు సభ కన్నా కూడా పెద్ద ఎత్తున 15 లక్షల మందికి పైగా ఆ సభకి వస్తారని చెప్పి ఒక అంచనా. ఎందుకంటే సభకి పెరుగుతున్న అంచనా, సభకి చూస్తున్న ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే అంతకన్నా, ఎందుకంటే ఇంకా తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానంగా ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా కూడా ఆ సభ కన్నా ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఆ చిట్ట చివరి జరగబోయే సిద్ధం సభతో ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే ఉన్న స్పష్టమైన సంకేతాలతో కాకుండా ఆ సభతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 170 ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తాం. 2024 ఏదైతే ఎలక్షన్స్ ఉంది, ఎలక్షన్కి యావత్ రాష్ట్రం మొత్తం కూడా కేడర్ని, పార్టీని సమాయత్తం చేసే విధంగా ఈరోజు సిద్ధం సభలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మొదటి సభ భీమిలిలో జరిగితే రెండవ సభ దెందులూరులో జరగడం జరిగింది. మూడవ సభ రాయలసీమలో రాప్తాడులో, నాలుగో సభ చిలకలూరుపేట దగ్గర మేదరమెట్ల యువతల పల్నాడుకు సంబంధించి ప్రాంతంలో నాలుగో సభ జరగబోతుంది.
ప్రజలు ఒకటి గమనిస్తూ ఉన్నారు. వరుసగా జరిగిన 3 సభల్లో లక్షలాది మంది పోటీ పడి స్వచ్ఛందంగా కూడా ఏ రకంగా ప్రజలు వస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జరిగిన వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన మీటింగ్ కానీ, పవన్ కళ్యాణ్ జరిగే మీటింగ్ కానీ, సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మీటింగ్ కానీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఏమైనా ఉన్నాయో, 2019లో మేనిఫెస్టో ఏదైతే ప్రజల ముందు పెట్టి 100% ఈరోజు అమలు చేసిన తీరు కానీ, సంతృప్తికరంగా ఈరోజు ప్రజలు ఉంటే ఎక్కడా కూడా వ్యక్తిగత దోషణలు కానీ, వ్యక్తిగత నిందలు వేసే కార్యక్రమం కాకుండా ప్రజలను కన్విన్స్ చేసే విధంగా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మంచి చేశాను అనుకుంటేనే నాతో నడవండి, నాకు తోడుగా ఉండండి అని అప్పీల్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీటింగ్లు చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది గతంలో ఏం చేయలేదు, మేము ఇది చేస్తామని చెప్పే ధైర్యం లేదు. కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి విమర్శ చేయడానికి మీటింగ్లు వాడుకున్నారు తప్పితే ఎక్కడా కూడా ప్రజలను కన్విన్స్ చేసి చెప్పే కార్యక్రమం చేయట్లే. తద్వారా ఏదో వాళ్ళకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 175కి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజారిటీ తోటి వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు పల్నాడులో జరగబోయే ఏదైతే సిద్ధం సభ 4వది ఉందో అది దరిదాపుగా 15 లక్షల మందితోటి సభ చేయబోతా ఉన్నాం. విజయవంతంగా ఎప్పుడా అని కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే ఊపుతోటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ 175 సీట్లు కొట్టబోతా ఉన్నాం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎలక్షన్ తర్వాత ఎటు పోవాలో చూసుకునే పరిస్థితి, ఎట్లాగో వాళ్ళకి ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో తలదాచుకునే పరిస్థితి రాబోతా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. వాళ్ళకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, వాళ్ళ గ్రామాల్లో చేసిన డెవలప్మెంట్ కానీ బ్రహ్మాండంగా కూడా ఈరోజు ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంచి మెజారిటీ తోటి ఆ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలిపించడానికి రెడీగా ఉన్నారు. రేపు 4వది సిద్ధం సభ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు కళ్ళు తెరుచుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అది వ్యక్తిగతంగా మాట్లాడటం వల్ల మీకు ఒక్క ఓటు కూడా అదనంగా వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా మీరు నష్టపోతారు. అది ఆలోచన చేయమని కూడా కోరుతాం.